నిహాల్, పెట్రోల్ మీద ప్రతి నెల 1200 crore స్కామ్ జరుగుతుందంట, నిజమేనా? ఈ స్కామ్ అర్థం కావాలంటే ఫస్ట్ పెట్రోల్ మీద ట్యాక్సెస్ ఎలా పడతాయో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో పెట్రోల్ రేటు 107-108 రూపీస్ ఉంది. ఇప్పుడు దీంట్లో డీలర్కి ఏమో పెట్రోల్ 53 రూపీస్ పర్ లీటర్కి వస్తుంది. దాని మీద డీలర్ కమిషన్ 4 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ 22 రూపీస్, స్టేట్ గవర్నమెంట్ 35% ట్యాక్స్ వేసి ఒక 28-29 రూపీస్ వేస్తుంది. ఇలా ఫైనల్గా 108 రూపీస్కి వస్తుంది. మరి పెట్రోల్ 49 రూపీస్ లాజిక్ ఏంటి? ఇప్పుడు డీలర్కి 53 రూపీస్కి వస్తుంది అన్నాను కదా, అక్కడే ఏదో స్కామ్ జరుగుతోంది. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $63-64కి వస్తుంది. దాని నుంచి 1 లీటర్ పెట్రోల్ తయారు చేయడానికి 39 రూపీస్ మాక్సిమం ఖర్చు అవుతుంది. ఆయిల్ రిఫైనరీస్ వాళ్ళు ఒక 10 రూపీస్ బఫర్ పెట్టుకున్నా కూడా 49 రూపీస్కి 1 లీటర్ పెట్రోల్ వచ్చేయాలి. కానీ డీలర్కి వచ్చే బేస్ ప్రైస్ 53 రూపీస్. సో ఈ 4 రూపాయల డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దీని ఖరీదే ప్రతి నెల 1200 crores వస్తుంది. అండ్ ఈ డబ్బులు ఎవరు తింటున్నారో తెలియట్లేదు. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అనుకుంటారో కమెంట్స్లో చెప్పండి.